నా పేరు బిఎన్ రాజు, మాలమహల్ రాష్ట్ర అధ్యక్షుడిని, జనసేన నాయకులు. మరి నేను సుమారు 15 సంవత్సరాలుగా ఇక దళిత ఉద్యమంలో భారీస్థాయిగా చేయడం జరుగుతుంది. మరి ఈ మధ్యకాలంలో రీసెంట్గా సుమారుగా 2 నెలల క్రితం మరి జనసేన అధినేత గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా కనీసం విశ్రాంతి లేకుండా ప్రతిరోజు రాత్రులు పవర్లో ఈ యొక్క గ్రామంలో తిరిగి ఓటర్లని ప్రభావితం చేయడం జరుగుతుంది. మరి దీనిపై నా మీద నేను చేసినటువంటి ఈ యొక్క ప్రసారాలకి మరి వారు చూసి వారవలేక నా మీద కొంచెం దుష్టశక్తులు ఏర్పడి నా యొక్క ఎదుగుదలని అడ్డకట్ట వేయడానికి నా మీద చాలా కుట్ర పలుతున్నారు. మరి ఇందులో భాగంగా ఈరోజు కూడా మన గోకులంలో మరి జనసేన కార్యదర్శి అయినటువంటి గౌరవ నాగేంద్రబాబు గారు ఆధ్వర్యంలో ఈ యొక్క దళిత ఆత్మీయ సమ్మేళనం అన్నటువంటి ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాంకి నాకు ఏ విధమైనటువంటి సమాచారం లేకపోవడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా మాత్రం నియోజకవర్గంగా జిల్లా స్థాయిగా పార్లమెంటు వేదిక మాత్రం నేను చాలా కష్టపడి పనిచేయడం జరుగుతుంది, నేను నా టీం కూడాను. మరి అంతే కాబట్టి ఈరోజు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దీనిపై మేము వెళ్ళి అక్కడ వెళ్ళి వారిని మేము నిలదీసి అడిగితే మాత్రం ఈ యొక్క సమాచారం మరి మాకు జాయినింగ్లు అనేది మాత్రం చెప్పారు తప్ప మరి ఆత్మీయ సమ్మేళనం కాదని కూడా చెప్పారు. మరి అదేం కాదు. కాకపోతే మాత్రం ఇటువంటిది ఏదైనా మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు నాకే కాదు, ఈరోజు కొంతమంది ప్రోటోకాల్ ప్రకారం కూడా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. మరి ఇటువంటి ఇబ్బందులు మరి అధికారులు వారు ఒక్కసారి ప్రెసిడెంట్ గారు ఒకసారి ఆలోచించి మరి ఇటువంటి పునరావృతం కాకుండా మాత్రం చర్యలు తీసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి జరగకుండాను మరి దీనిపై మరి నేను వారికి చెప్పడం జరిగింది, ఇటువంటి జరగకూడదని చెప్పేసి మరి ఈరోజు కూడా మరి నా పర్యటన నా ప్రసారం కూడా నేను కొనసాగుతున్నాను. జై భీమ్, జై జనసేన. అలాగే ఈ రోజుని మరి పిఠాపు నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం మాకు అందరూ కూడా మాత్రం చాలా అదృష్టం. మేము ఎవరు ఎన్ని శక్తులు అడ్డుకున్నా, ఎవరు ఎన్ని అబాండాలు వేసినా, ఎవరు ఎన్ని మా మీద బురద జల్లినా కానీ మాత్రం ఏకైక పవన్ కళ్యాణ్ గారు గెలుపు కోసం మేము శాశ్వతంగా కష్టపడి పనిచేస్తాం. ఆయన గెలిపించుకున్న మాత్రం సుమారు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించినాకే మేము మా వంతు మేము కృషి చేస్తాను కూడా నేను తెలియజేస్తాను.